ఈరోజు కథ దబేలు దస్త్రం. అనగనగా ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బాగా చదువుకున్నాడు. అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరినవాడు. అతనికి పెళ్ళం బిడ్డలు లేరు. అయినా తన పొట్ట నింపుకోవటానికి బ్రాహ్మణుడు చాలా కష్టపడేవాడు. పోనీ తెలివితేటలు ఏమన్నా తక్కువ అంటే అదీ లేదు. అతనిని మించిన పాండిత్యం గల వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎక్కడా లేరు. అయినా పాపం అదేమి దురదృష్టమో అతనికి ఎక్కడా నౌకరీ దొరకలేదు. ఇప్పటిలా ఆ రోజుల్లో రాసుకునేందుకు కాగితాలు కలాలు ఉండేవి కాదు. తాటాకుల మీద రాసేవారు. మన బ్రాహ్మణుడికి ఏమీ తోచేది కాదు. 1 రోజు 2 రోజులు అయితే ఎలాగో కాలం గడుపుకోవచ్చు. కానీ నెలలు సంవత్సరాలు ఊరికే ఏమీ పని లేకుండా కూర్చోవటానికి వీలవుతుందా? అందుచేత బ్రాహ్మణుడు తాటాకులు ముందేసుకుని తన ఇంటి వీధి అరుగు మీద కూర్చుని తన మనసుకు ఏది చూస్తే అది రాయటం మొదలుపెట్టాడు. తన కళ్ళకు ఏది కనపడ్డా, చెవులకు ఏది వినపడ్డా అన్నీ వెంటనే రాసేవాడు. వీధిలో కుక్క మురిగితే రాసేవాడు, పొలంలో నక్క కూస్తే రాసేవాడు. ఒక్కటేమిటి, చెట్ల ఆకులు గలగలమన్నా, గాలి చప్పుడు చేసినా కూడా బ్రాహ్మణుడు రాసేవాడు. ఈ విధంగా రాత్రని లేదు, పగలని లేదు, ఎప్పుడూ రాస్తూ ఉండేవాడు. ఏం రాస్తున్నాడో, ఎందుకు రాస్తున్నాడో అతనికే తెలీదు. కానీ ఒక్క నిమిషం వృధా పోకుండా 1000 కళ్ళతో కనిపెడుతూ 1000 చెవులతో వింటూ రాస్తుండేవాడు. అలా రాయగా రాయగా తాటాకులు కట్టలు కట్టలుగా పెరిగిపోతున్నాయి. ఇల్లంతా తాటాకు దస్త్రాలతో నిండిపోయింది. అయినా బ్రాహ్మణుడు రాయటం మానలేదు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఆ ఊరు రాజుగారింట్లో దొంగలు పడి అంతా ఎత్తుకుపోయారు. రాజుగారి భటులు ఎంత పెంబడించినా దొంగలు దొరకకుండా పారిపోయారు. దొంగల్ని పట్టుకోలేకపోయామని రాజుగారి ఉద్యోగస్తులంతా చాలా బాధపడ్డారు. ఇంతలో వాళ్ళల్లో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది. రాత్రి పగలు ఏది జరిగినా ఆఖరికి చీమ చిటుక్కుమన్నా రాసే మన దస్త్రాల బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమైనా ఆచూకీ దొరుకుతుందేమో అని. వెంటనే భటులు బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అడిగారు. వెంటనే బ్రాహ్మణుడు తను ఆ రోజు రాసిన తాటాకుల దస్త్రం విప్పి వెతికాడు. వెతకగా ఒకచోట ఈ వాక్యం ఉంది. రాత్రి 2 జాములకు మా ఇంటికి పడమరగా ఉన్న నూతిలో దబేలు మంది. ఇంకేం కావాలి? బహుశా దొంగలు పారిపోతూ ఖజానా అంతా ఆ బావిలో పడేసి ఉంటారు అనుకుని బావిలో వెతకడం మొదలుపెట్టారు. చివరికి ఒక్క పూస కూడా పోకుండా పోయిన సొమ్మంతా బావిలో దొరికింది. వెంటనే ఈ సంగతి ఒకరు వెళ్ళి రాజుగారికి తెలియచేశారు. ఎలా దొరికిందంటే దస్త్రాల బ్రాహ్మణుడి కథంతా చెప్పారు. రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు. వెంటనే మంత్రిని పిలిచి, ఇటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండటం మన రాజ్యానికి ఎంతో గొప్ప గౌరవం. ఇవాల్టి నుంచి బ్రాహ్మణుడికి మన కోటగుమ్మం దగ్గర ఠాణాలో ఉద్యోగం ఏర్పాటు చేయించు. అతనికి ఒక బంట్రోతు, ఇంకా కావాల్సిన రాజచిహ్నాలు కూడా ఏర్పాటు చేయించు అని ఆజ్ఞ వేశాడు. మంత్రి ఈ సంగతి బ్రాహ్మణుడికి తెలియజేశాడు. బ్రాహ్మణుడికి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ రోజు నుంచి బ్రాహ్మణుడు తన పూరె గుడిసె వదిలి ఠాణాలోనే ఉండసాగాడు. ఒక బిల్లబంటును కూడా ఏర్పరిచారు. పైగా కొంత భూమి కూడా ఇచ్చి ఈ దస్త్రం రాసే పని వంశపారపర్యంగా వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి బ్రాహ్మణుడిని అంతా దబేలు దస్త్రం శాస్త్రి అని పిలిచేవారు. ఎలా పిలిస్తే నాకేం, నా కడుపులో చల్ల కదలకుండా ఉంది, అంతే చాలు అని తృప్తిపడి బ్రాహ్మణుడు హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు.